హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. పరబ్రహ్మణే నమః. దుర్గా సప్తశతిలో 13 అధ్యాయాలు ఉన్నాయి. 13 అధ్యాయాలకు ప్రతి అధ్యాయానికి అమ్మవారి యొక్క సగుణ రూపం వివిధ రూపంలో వర్ణించబడినటువంటిది ఇది. ముందుగా ఆ సగుణ రూపాన్ని వర్ణించే ముందుగా ఒక విశేషం ముందు తెలుసుకొని ఆ వర్ణనలు మనం పరిశీలిద్దాం. మొట్టమొదట ఏంటంటే దీనిలో తెలుసుకోవాల్సినటువంటిది అర్చన కాలే రూపగత, సంస్థితి కాలే శబ్దగత, చింతన కాలే ప్రాణగత, తత్వ విచారే సర్వగత అని ఉమాసహస్రం చెబుతున్నది. అంటే అమ్మవారిని అర్చన చేసేటప్పుడు అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని అర్చన చేస్తూ ఉండాలి. అదొక విధానం. అమ్మవారిని ఉపాసించే విధానంలో ఇదొకటి. ఇక రెండవది సంస్థితి కాలే శబ్దగత. శబ్దములచో అనగా అమ్మవారిని వివిధమైనటువంటి రూపములు వర్ణిస్తూ ఉన్నటువంటి శ్లోకాలంటే పారాయణం. అనగా పారాయణ చేయటం అనేటువంటిది సంస్థితి చేయటం. ఇదొక రకంగా అమ్మవారిని ఉపాసించటం. ఇక మూడవది చింతన కాలే ప్రాణగత. అమ్మవారిని ధ్యానిస్తూ ఉండేటప్పుడు ఏంటంటే అమ్మవారి యొక్క సూక్ష్మ రూపం ఉంటుంది. అమ్మవారి యొక్క సూక్ష్మ రూపం అంటే అది మంత్రమయమైనటువంటి రూపం. ఆ మంత్రమయమైనటువంటి రూపాన్ని చింతన కాలే ధ్యానం చేస్తూ ఉండాలి. అనగా ఆ మంత్రాన్ని మనస్సులో స్మరిస్తూ అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉండటం. ఇది మూడవ విధానం. ఇక నాలుగవ విధానం తత్వ విచారే సర్వగత. తత్వ విచారే బ్రహ్మతత్వం. అమ్మవారు పరబ్రహ్మ మహిషి. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపం. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపముగా భావించినప్పుడు ఆ విధంగా ఆలోచించాలి. అనగా బ్రహ్మజ్ఞానంతో ఆలోచించాలి. అనగా ఏమిటనమాట, అమ్మవారు ఎవరనమాట, ఏకమేవాద్వితీయం బ్రహ్మ, అద్వైత బ్రహ్మస్వరూపం అమ్మవారు. అందుకనే వేదాలు ఏం చెబుతున్నాయి అనమాట, చాందోగ్యోపనిషత్తు తత్వమసి తత్వం అసి అని అద్వైతాన్ని చెబుతున్నాయి. అద్వైత బ్రహ్మము, అద్వైత బ్రహ్మాన్ని ఉపాసించటము అని అర్థం. నాలుగవది. ఈ నాలుగవది అన్నిటికన్నా చివరి ఉండేది. అనగా ఈ నాలుగవ ధ్యానాన్ని ఎవరైతే చేస్తున్నారో బ్రహ్మతత్వాన్ని వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. ఇట్లా వరుసగా ఒక్కొక్క మెట్టు అని చెప్పారు. ఒక్కొక్క మెట్టు అంటే మొట్టమొదటి స్థూల రూపాన్ని ఆరాధించండి, తర్వాత ఆ సంస్కృతి శ్లోకములతోటి కీర్తించండి, తర్వాత అమ్మవారి యొక్క మంత్రమయమైనటువంటి రూపం మంత్రముల చేత అమ్మవారిని ధ్యానించండి, ఆ తర్వాత అమ్మవారిని యొక్క బ్రహ్మతత్వాలని తెలుసుకొని చింతన చేస్తూ ఆరాధన చేస్తూ మనస్సుని అమ్మవారిలో లయం చేసుకోండి. అమ్మవారు అప్పుడు మోక్షాన్ని సిద్ధిస్తుంది. ఇట్లా ఈ విధంగా మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకొని ఇందులో దుర్గా సప్తశతిలో చెప్పేది ఏమిటనంటే ప్రధానంగా అమ్మవారి యొక్క ఎవరైతే అమ్మవారిని ఈ విధంగా మనం చెప్పామో అమ్మవారి యొక్క స్థూల రూపాలని ఆరాధించేటువంటి వాళ్ళు, మంత్రమయమైనటువంటి రూపాలను ఆరాధించేటువంటి వాళ్ళు, అలానే అమ్మవారిని బ్రహ్మతత్వంగా భావించి పరబ్రహ్మస్వరూపంగా అద్వైత పరబ్రహ్మస్వరూపంగా తెలుసుకొని ఆరాధించేటువంటి వాళ్ళు ఇలా ఉంటారు. వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క భక్తులు. ఇది విశేషం. కాబట్టి ఇందులో చెప్పేటువంటిది అత్యంత విశేషమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటివి ఉంటాయి. మొట్టమొదటిగా అమ్మవారి యొక్క స్థూల రూపములు 13 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో అమ్మవారి యొక్క రకరకములైనటువంటి 13 విధములైనటువంటి ఈ రూపాలు చెబుతున్నారు. మొట్టమొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయంలో చెబుతున్నటువంటి రూపము మహాకాళి రూపం. మహాకాళి ఇలా ఉంటుంది అని చెబుతారు. కాబట్టి దీని ప్రకారంగా మనస్సులో మనం ఆ మహాకాళి అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి. ఇలా రూపాన్ని మనం అర్చన కాలే రూపగత, అర్చన కాలంలో
రూపగత, ఆ రూపాన్ని ధ్యానించుకోవాలి. ఇట్లా ఉంటుంది అమ్మవారు అని. కాళిక అమ్మవారు, మహాకాళి అమ్మవారు. అవి ఏమిటంటే శ్లోకం మొట్టమొదటిలో ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాన్, ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాన్, శూలం భుజుండీం శిరః, శంఖం సందధతీం, శంఖం సందధతీం కరైత్రినయనాం, సర్వాంగభూషావృతాం, నీలాస్మద్యుతిమాస్య పాదదశకాం, నీలాస్మద్యుతిమాస్య పాదదశకాం, సేవే మహాకాళికాం, యామస్తౌ స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం, ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాన్, శూలం భుషుండీం శిరః, శంఖం సందధతీం శరైత్రినయనాం, సర్వాంగభూషావృతాం, నీలాస్మద్యుతిమాస్య పాదదశకాం, సేవే మహాకాళికాం, యామస్తౌ స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం. మహాకాళికాం, ఈ మహాకాళిక అమ్మవారు ఏ విధంగా ఉన్నది అని చెబుతున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే మధుకైటభులు అనే రాక్షసులని సంహరించడానికి విష్ణుమూర్తి లేచి వచ్చాడనమాట. ఈ సందర్భంలో ఆ విష్ణుమూర్తి నిద్రపోతుంటుంటే బ్రహ్మదేవుడు ఆ విష్ణుమూర్తిని నిద్ర లేపటానికి స్తుతి చేశాడు. ఆ నిద్రలో ఉన్నాడాయన. ఆ నిద్రలో ఉన్నటువంటి ఆయన్ని స్తుతి చేశాడు. ఎవరిని? మహాకాళిక. ఆ మహాకాళిక ఎలా ఉన్నది అనేటువంటి దాన్ని వర్ణిస్తున్నాడు. ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాన్, ఖడ్గము, చక్రము, గద, తర్వాత బాణము, ధనుస్సు అనే ధనుర్బాణములు, పరిఘ, శూలము, భుషుండి. భుషుండి అనేటువంటిది ఇది ఒక ఆయుధం. మస్తకం, చేతిలో ఒక తల, శంఖము, ఈ విధంగా తన చేతిలో ధరించి ఉన్నది. ఇంకా ఆమె 3 కన్నులు కలది. త్రినయనాం, 3 కన్నులు కలిగినటువంటి, సర్వాంగ భూషావృత, సువర్ణ భూషణములచే సర్వ అవయవములన్నీ అలంకరించబడినటువంటిది. ఇంకా ఆమె ఎక్కడ ఉన్నది అంటే నీలమణి వలె ప్రకాశించుచున్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీలమణి అనగా ఈ మహాకాళిక అమ్మవారు నీలమణి అంటే నల్లని కాంతితో ఉన్నది. అంటే సువర్ణ కాంతి కాదు. సహజంగా లలితా పరమేశ్వరి సర్వాభరణ భూషిత సర్వారుణ అలా ఉంటుంది లలితా పరమేశ్వరి అమ్మవారు. ఇక్కడ మహాకాళిక అమ్మవారు దానికి ఎరుపు వ్యతిరేక నలుపు అలా అర్థంగా నల్లని అనగా నీలమణి రూపంలో ప్రకాశించుచున్నది. ఇంకా అమ్మవారు 10 ముఖములు 10 పాదములు. మది నీలాస్మద్యుతిమాస్య పాద దశకాం, అటువంటి అమ్మవారిని మహాకాళికాం సేవే, అటువంటి మహాకాళిక అమ్మవారిని సేవించుతున్నాను అని ఈ విధంగా ఆయన బ్రహ్మదేవుడు గారు మొట్టమొదట ఆ మహాకాళిని ధ్యానం చేశాడు. చూడండి ఇక్కడ విశేషమైనటువంటిది, ఆ మహాకాళిని ధ్యానం చేశాడు. ఆ మహాకాళిని ధ్యానం చేసిన తర్వాత ఇక 2వ అధ్యాయంలోకి వస్తే దీనిలో చెబుతున్నాడు విశేషమైనటువంటిది. 2వ అధ్యాయంలో అమ్మవారి యొక్క పేరు మహాలక్ష్మి. ఇప్పుడు మహాకాళి తర్వాత మహాలక్ష్మి రూపాన్ని వర్ణిస్తున్నాడు. ఇక్కడ 2వ అధ్యాయంలో ఎలా ఉన్నది అనంటే అక్షస్రక్ పరశుం గణేషు, అక్షస్రక్ పరశుం గదేషు కులిశం పద్మం ధనుష్కుండికా, అక్షస్రక్ పరశుం గదేషు కులిశం పద్మం ధనుష్కుండికా, దండం శక్తిమసించ చర్మ జలజం ఘంటాం సురాభాజనం, శూలం పాశ సుదర్శనే చ దధతీం హస్తై ప్రసన్నాననాం, సేవే శైరిభమర్దినీమిహ మహాలక్ష్మీ సరోజస్థితాం. మళ్ళీ ఒకసారి చూడండి. అక్షస్రక్ పరశుం గదేషు కులిశం పద్మం ధనుష్కుండికాం, దండం శక్తిమసించ చర్మ జలజం ఘంటాం సురాభాజనం, శూలం పాశ సుదర్శనే చ దధతీం హస్తై ప్రసన్నాననాం, సేవే శైరిభమర్దినీమిహ మహాలక్ష్మీ సరోజస్థితాం. మహాలక్ష్మి అమ్మవారు ఈ విధంగా ఉన్నది. కాబట్టి మహాకాళిని మనం దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాము. ఎలా ఉన్నది అంటే అమ్మవారి యొక్క రూపము అక్షమాల, గండ్రగొడ్డలి అంటే పరశువు, గద, బాణము, వజ్రాయుధము, తామర పువ్వు, ధనుస్సు, జల కుండిక, దండాయుధము, శక్తి ఆయుధము,
ఖడ్గము, డాలు చర్మం అంటే డాలు అని, డాలు, శంఖము, ఘంట, మధుపాత్ర, శూలము, పాశము, చక్రము, ఈ విధంగా ఇంకా ఏంటి ఆయుధములు, ఈ విధంగా మొత్తం కలిపి 18 ఆయుధాలు తోటి ఉన్నది. 18 ఆయుధాలు, అటు 9 ఇటు 9, చేతులు 18 అనమాట. అష్టాదశభుజి అనమాట. అలా 18 తోటి ఉన్నది. ఎవరు ఇక్కడ అంటే మహాలక్ష్మీదేవి అని. ఆ మహాలక్ష్మీదేవిని ఈ రూపంలో ధ్యానం చేసుకుంటూ ఆమె మహిషాసుని మర్దించటం కోసము కమలగర్భ నివాసిని అయి అవతరించింది. కమలగర్భ పద్మంలో కూర్చొని ఉన్నది అమ్మవారు. ఈ అమ్మవారు ఎందుకు వచ్చింది అనంటే ఆ శైరిభమర్దిని అంటే మహిషాసురుణ్ణి సంహరించడం కోసం వచ్చింది. అయితే అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చింది అసలు మూలము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. మొట్టమొదటి మహాకాళి అన్నారు, తర్వాత మహాలక్ష్మి అన్నారు, తర్వాత ఇంకా రాబోతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చినది ఈ రూపము అనేటువంటి ప్రశ్న వేసుకుంటే మూలం ఎక్కడ ఉంటుంది అనంటే మొట్టమొదట లలితా పరమేశ్వరి. ఆ లలితా పరమేశ్వరి పరబ్రహ్మ మహిషి. ఆ పరబ్రహ్మ మహిషిలో నుంచే ఈ అనేకమైనటువంటి రూపాలు వస్తుంటాయి. అలానే దీనిలో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి రూపాలు మనకు ఈ అధ్యాయంలో చెబుతున్నారు. మార్కండేయ పురాణంలో ఎవరు చెబుతున్నారు? మార్కండేయుడు తన శిష్యుడైనటువంటి భాగురికి వర్ణించి చెబుతున్నాడు అనమాట. అమ్మవారి యొక్క ఈ రెండవ స్థూల రూపము మహాలక్ష్మీదేవి. కాబట్టి మహాలక్ష్మీదేవి చేతిలో 18 రకములైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఆమె ఎందుకు అవతరించింది అనంటే శైరిభమర్దిని, మహిషాసురుని సంహరించడం కోసము వచ్చింది. అట్లనే తర్వాత 3వ అధ్యాయంలో చెబుతున్నారు. ఇట్లా 3వ అధ్యాయంలో చెబుతున్నటువంటి ఏమిటంటే భద్రకాళి రూపాన్ని చెబుతున్నాడు. ఇక్కడ ఈ భద్రకాళి అవతారం కూడా అరవింద స్థితం అంటే పద్మంలో కూర్చున్నటువంటి అమ్మవారు. ఇక్కడ ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క రూపానికి చేతుల్లో ఉండే ఆయుధాలు ఇలా ఏమేమిటి భావంతో మనం భేదం తెలుసుకొని మనం ఆ ధ్యానం చేసుకోవాలి, ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవాలి. అందుకనే అర్చనకాలే రూపగత అనేది అందుకు. ఇక్కడ దీనిలో ఏంటంటే ఈ శ్లోకం ఉద్యద్భాను సహస్రకాంతిం అరుణక్షౌమాం శిరోమాలికాం రక్తాలిప్త పయోధరాం జపపటీ విద్యామభీతిం వరం హస్తాబ్జై దధతి త్రినేత్ర విలసద్వక్త్రారవిందశ్రియం దేవీం బద్ధహిమాంసురత్నముకుటాం వందే అరవిందస్థితాం ఉజ్జద్భానుసహస్రకాంతిమరుణక్షౌమాం శిరోమాలికాం రక్తాలిప్తపయోధరాం జపవటీం విద్యామభీతిం వరం హస్తాబ్జై దధతి త్రినేత్ర విలసద్వక్త్రారవిందశ్రియం దేవీం బద్ధహిమాంసురత్నముకుటాం వందే అరవిందస్థితాం. అమ్మవారు అరవిందం పద్మంలో కూర్చున్నటువంటి అమ్మవారు. ఆ అమ్మవారిని వర్ణించు ఉన్నారు. అమ్మవారు ఎలా ఉన్నదనంటే ఉదయించుతున్న 1000 సూర్యులు, ఒక్కసారి 1000 సూర్యులు ఉదయిస్తుంటే ఎంతటి ఎర్రగా ఉంటుందో ఆకాశం వైపున అంతటి ఎరుపు ఉన్నటువంటి అమ్మవారు. ఇక్కడ మొట్టమొదటి మహాకాళి అని చెప్పుకున్నప్పుడు నల్లగా నీలాస్మద్యుతి అని చెప్పారు. ఇక్కడ దానికి వ్యతిరేకమైనటువంటి ఎర్రనైనటువంటి రూపంలో అమ్మవారు ఉదయిస్తూ ఉన్నది. అమ్మవారు ఇంకా ఎలా ఉన్నదిట అంటే అరుణక్షౌమాం, అరుణ ఎర్రని, క్షౌమ వస్త్రం, ఎర్రని పట్టు పీతాంబరమును ధరించినటువంటిది. శిరోమాలికా, శిరస్సులో కంఠంలో మాలికలు ఉన్నాయి. ఏం మాలికలు అంటే కపాల మాలికలు, కపాల పుర్రెలతోటి ఉన్నటువంటి మాలికను ధరించి ఉన్నది. ఇంకా రక్తాలిప్త పయోధరాం, వక్షోజములు ఎర్రగా ఉన్నాయి. ఆ ఎర్రగా ఉన్నాయి అంటే ఏమిటి? రక్తచందనం ఆ వక్షోజాలకి అలముకున్నటువంటిది. జపవటి, జపమాలిక ఉన్నది అమ్మవారికి. వరద ముద్ర, అభయముద్ర, జ్ఞానముద్ర, ఈ ముద్రలతో అమ్మవారు కనబడుతూ ఉన్నది.
ఇంకా 3 కన్నులతో ప్రకాశిస్తూ ఉన్నది. 3 కన్నులు. త్రినేత్ర విలసతు వక్త్రారవిందం. త్రినేత్ర 3 కన్నులతో ప్రకాశిస్తూ ఉన్నది. అలా ఇంకా ముఖారవింద సౌందర్యం ఉజ్వలంగా ప్రకాశిస్తున్నది. అంటే ఎర్రగా ఉన్నది అమ్మవారు, పద్మంలో కూర్చున్నది, చాలా ప్రకాశమానంగా కనబడుతున్నది. ఆ శిరంపై ఎవరున్నారు అని అంటే ఇక్కడ ఆ శిరం పైన విశేషం బద్ధ హిమాంశు రత్న ముకుట. ఆ బంగారు కిరీటం మీద ఎవరో హిమాంశు అని అంటే చంద్రబింబము. ఆ చంద్రుడు ఆ కిరీటం మీద ఉన్నాడు. శిరముపై ధరించి కిరీటమై చంద్రరేఖ ఉన్నది. ఇలా ప్రకాశిస్తూ ఉన్నది ఆ కిరీటము. ఇలా మొత్తం మీద అమ్మవారి యొక్క రూపం అంతా దర్శనం చేసుకుంటుంటే వరుసగా ఇట్లా ఈ విధంగా అనమాట అమ్మవారి యొక్క రూపం మొత్తం కనబడుతున్నది. ఇప్పుడు ఒక విశేషం ఏమిటంటే అమ్మవారిని వర్ణించేటప్పుడు ఎప్పుడైనా సరే పైనుంచి కిందకి వర్ణించాలి. అయ్యవారిని వర్ణించేటప్పుడు కింద నుంచి పైకి వర్ణించాలి. అందుకని అమ్మవారిని వర్ణించేటప్పుడు పైనుంచి కిందకి వచ్చాడు. ఉజ్జద్భాను సహస్రకాంతి మరుణ క్షౌమాం శిరోమాలికా. కంఠంలో మాలికలు, కపాల మాలికలు ఉన్నాయి. అమ్మవారు ఎర్రగా ఉన్నది. రక్తాలిప్త పయోధరాం. వక్షోజములు చందనం పూసుకొని ఉన్నాయి. జపమాల ఉన్నది. విద్యాం అభీతిం వరం. విద్యాం అంటే జ్ఞానముద్రను, అభీతిం అంటే అభయముద్ర, వరముద్రను హస్తాబ్జై దదతి. హస్తాబ్జై అంటే ఆమె చేతులు పద్మముల వంటి చేతులు. పద్మముల వంటి చేతులలో ఇవి ధరించి ఉన్నది. ఏంటి విద్యామభీతిం వరం అంటగా ఆ చేతిలో ఒక్కొక్క చెయ్యి జ్ఞానముద్ర కనబడుతున్నది. ఒక చేతిలోనేమో అభయముద్ర, ఒక చేతిలో వరముద్ర ఇలా కనబడుతూ ఉన్నది. అదే అనమాట విశేషమైనటువంటి జ్ఞానముద్ర, అభయముద్ర, వరముద్రలతోటి అమ్మవారు కనబడుతుంది. హస్తాబ్జై. హస్త అంటే కరము లేక చేతులు, అనగా చేతులు అనేటువంటి కరములు అట్లా అనమాట. హస్తాబ్జములు. త్రినేత్ర విలసద్వక్త్రార విందశ్రియం. 3 కన్నులతో ప్రకాశిస్తూ ఉన్నది అమ్మవారు. అటువంటి అమ్మవారు ఉన్నది. అమ్మవారు చివరికి చెబుతున్నారు ఆ శిరస్సు మీద ఏమన్నది చంద్రబింబం ఉన్నది ప్రకాశిస్తూ ఉన్నది. ఎలా ఉన్నది అని అంటే బంగారు ముకుటం ఉన్నది. బంగారు ముకుటం మీద ఉన్నది. అమ్మవారు ఏ రంగులో ఉన్నది వర్ణంలో అంటే ఉదయించుతున్నటువంటి సూర్యుడు 1000 సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంతటి ఎర్రగా ఉంటుందో అంత ఎర్రగా ఉన్నది అమ్మవారు అని మొట్టమొదట ఉజ్జద్భాను సహస్రకాంతి అని చెప్పాడు. ఇదే విషయం భగవద్గీతలో కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనం చూపించేటప్పుడు ఉజ్జద్భాను అక్కడ కూడా సేమ్ అట్లానే. అలానే లలితా పరమేశ్వరిలో దీనిలో కూడా అమ్మవారు ఉదయించేటప్పుడు కూడా ఉజ్జద్భాను సహస్రాభ అక్కడ వచ్చింది. అంతటి ఎర్రగా ఉంటుంది. అందుకనే అమ్మవారు సర్వారుణ అనేటువంటి పేరు. కాబట్టి ఇటువంటి అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకొని అర్చన కాలే రూపగత అని అర్చన కాలంలో రూపాన్ని ధ్యానం చేసుకుంటూ చూసుకుంటూ మనకు పుష్పాలతోటి కానీ కుంకుమతోటి కానీ అర్చన చేస్తూ ఉంటుంటారు. ఇక తరువాత 4వ అధ్యాయంలో చెబుతున్నారు. ఇక్కడ అమ్మవారి యొక్క రూపం చెబుతున్నారు. అమ్మవారి యొక్క రూపం అంటే దుర్గా రూపం చెబుతున్నారు. ఇక్కడ ఈ దుర్గా రూపం ఎలా ఉన్నదో మనం పరిశీలిద్దాం. కాళాభ్రాభాం కటాక్షైరరికులభయదాం కటాక్షైరరికులభయదాం కాళాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌళిబద్ధేందురేఖాం శంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రాం సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం ధ్యాయే దుర్గాం జయాఖ్యా త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామైః దుర్గాం సేవితాం సిద్ధికామైః కాళాభ్రాభాం కటాక్షైరరికులభయదాం అమ్మవారు ఎలా ఉన్నదట ఇక్కడ చూస్తున్నారు. నల్లని మేఘము అని అంటానికి ఏం మాట చెబుతున్నారంటే కాళాభ్రాభాం కాళాభ్రాభాం కాళ నల్లనైనటువంటి అభ్ర మేఘము
ఆ మేఘం యొక్క కాంతి ఎలా నల్లని కాంతి, అనగా నల్లని మేఘం ఎలా అయితే ఉన్నదో అటువంటి నలుపు రంగులో ఉన్నది అమ్మవారు అని చెబుతున్నారు. ఇంకా కటాక్షైరరికుల భయదాం, కేవలం కడగంటి చూపులతోనే శత్రువులను భయపెడుతున్నది అమ్మవారు. ఒక్కసారి కానీ ఆ కళ్ళు కనుక అట్లా అన్నదనంటే ఆ కోపంతో అనేటప్పటికీ శత్రువులందరూ భయపడతారు. ఆ కంటితోటే అమ్మవారు భయపెడుతుంటుంది. ఆ కంటితోటే మరి దయార్ద్ర దృష్టి, ఆ కంటితోటే ప్రేమ, ఇట్లా ఈ విధంగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క నామం పేరే కామాక్షి అమ్మవారు అనమాట. మనకు లలితా పరమేశ్వరు లలిత రహస్య సహస్రనామాల్లో కూడా వచ్చింది. అమ్మవారు సర్వ విధముల ఈ భక్తులందరినీ, ఎవరిని శత్రువుల్ని ఎలా భయపెట్టాలి, అలానే భక్తుల్ని ఎలా ప్రేమతో చూడాలి, ఇవంతా కంటితోటే అమ్మవారు చూస్తుంటుంది. ఈ విశేషంగా ఈ కంటిని వర్ణించినటువంటి శ్లోకాలు మనకు సౌందర్యలహరిలో 10 శ్లోకాలు కనపడుతుంటాయి. దృశాధర అఖీయస్య అనే దీనిలో, అలానే సప్త మా ఇవి ఉన్నాయి, ఏమిటంటే పుణ్యక్షేత్రాలు అనేటువంటివి ఉన్నాయన్నమాట. ఆ సప్త పుణ్యక్షేత్రాలు వర్ణించేటప్పుడు కూడా అమ్మవారి యొక్క ఆ కంటి చూపుతోటే సప్త పుణ్యక్షేత్రములన్నింటిని కూడా ఎలా దర్శనం చేసుకోవాలో మనకు కనపడుతూ ఉంటుంటుంది. అంత విశేషం ఇందులో మనకు సౌందర్యలహరిలో కూడా కనపడుతుంటుంది అనమాట. కాబట్టి అమ్మవారి యొక్క కటాక్షములు చాలా గొప్పవి. ఇక్కడ శత్రువులు అనగా రాక్షసులు ఉన్నారు, వాళ్ళని అరికొల అంటే శత్రుకులమైన రాక్షసుల్ని భయపెట్టేటువంటిది కేవలం కటాక్షై అది కళ్ళు చెప్పాడు. తర్వాత మౌళి బద్ధేందు రేఖ, మౌళి అంటే శిరస్సు మీద బద్ధేందు రేఖ చంద్రరేఖ ఉన్నది. శంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి, శంఖము చక్రము కృపాణం అంటే ఖడ్గము, ఇవి త్రిశిఖమపి కరైరుద్వహంతి, ఇవి అమ్మవారు త్రిశిఖం అనగా త్రిశూలం, ఆ త్రిశూలం కూడా అమ్మవారి చేతిలో ఒకటి ఉంది. కరైరుద్వహంతి, ఆ చేతుల్లో ఈ ఆయుధాలు పట్టుకున్నది. తర్వాత త్రినేత్రం, 3 నేత్రములు కలిగినటువంటిది అమ్మవారి వాహనం చెబుతున్నారు. తర్వాత సింహస్కంధాధిరూఢాం, సింహం మీద కూర్చున్నటువంటిది అమ్మవారు. త్రిభువనమఖిలం, త్రిభువనం 3 లోకములను తన తేజస్సు చేత నింపి వేసేస్తున్నది. త్రిభువనమఖిలం తేజసా పూరయంతి, తేజస తన యొక్క తేజస్సు చేత 3 లోకాలని నింపి వేసేస్తున్నది. అటువంటి దుర్గాం జయాఖ్యాం, జయ అని పేరు కలిగినటువంటి ఈ దుర్గాదేవిని త్రిదశ పరివృతాం, ఆమె ఎలా ఉన్నది అని అంటే ఆమె చుట్టూ త్రిదశ అంటే దేవతలు, త్రిదశ పరివృతాం, ఆమె చుట్టూ అందరూ సమస్త దేవతలందరూ నిలబడి ఉన్నారు, వాళ్ళందరూ స్తుతి చేస్తూ ఉన్నారు. సేవితాం సిద్ధికామై, వాళ్ళందరూ దేవతలందరూ కూడా ఈ సమస్త దేవతలు అమ్మవారి చుట్టూ ఉండి వాళ్ళు సిద్ధుల కోసం అమ్మవారిని ప్రార్థిస్తుంటున్నారు. రకరకాల సిద్ధులు కావాలి వాళ్ళకి, దేవతలకి. ఆ సిద్ధులు ఉంటే కానీ వాళ్ళు ప్రవర్తించలేరు, అనగా ఇక్కడ మాయమవుతారు, అక్కడ వస్తారు. ఇట్లా ఈ విధంగా రకరకములైన సిద్ధులు, ఈ సిద్ధులన్నీ ఎవరిస్తారు? అమ్మవారిస్తుంది. ఆ అమ్మవారిని ఆ సిద్ధుల కోసము దుర్గాదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు. అలా ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఆ దేవతలందరూ ఉండగా ఈ అమ్మవారుని మనం దర్శించున్నాం. ఇక్కడ అమ్మవారు ఎక్కడ దేని మీద వాహనం మీద కూర్చుంది? సింహస్కంధాధిరూఢాం, సింహం మీద కూర్చున్నటువంటిది అమ్మవారు. ఆ అమ్మవారి పేరు ఏమిటి? జయ. అమ్మవారు ఏమిటి? దుర్గా అనేటువంటి అమ్మవారు. ప్రస్తుతం ఇక్కడ జయ అనే పేరుతోటి ఉన్నటువంటి అమ్మవారిని ధ్యాయేత్, ధ్యానము చేస్తున్నాను అని చెబుతున్నారు. ఇంత గొప్పది. కాళాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌళిబద్ధేందు రేఖాం శంఖం చక్రం కృపాణ త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రాం సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం ధ్యాయేద్దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామై. అంతటి వాళ్ళే వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవడం అమ్మవారిని సదా ధ్యానిస్తూ స్తుతిస్తూ ఉంటుంటారు అని చెబుతూ తర్వాత మహాసరస్వతి రూపాన్ని చెబుతున్నారు. ఇక్కడ 5వ అధ్యాయంలో మహాసరస్వతి రూపాన్ని చెబుతున్నారు. అది ఏమిటంటే
ఘంటాశూలహలాని హలాని ఘంటాశూలహలాని శంఖముసలే చక్రంధనుస్సాయకం హస్తాబ్జై దధతి ఘనాంత విలస శ్రీతాంసు తుల్యప్రభాం గౌరీదేహ సముద్భవా త్రిజగతాం ఆధారభూతాం మహాపూర్వామత్ర సరస్వతీ అనుభజే శుంభాది దైత్యార్దిని ఘంటాశూలహలాని శంఖముసలే చక్రంధనుస్సాయకం హస్తాబ్జై దధతి ఘనాంత విలసత్ సీతాంసు తుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతామాధారభూతాం మహాపూర్వామత్ర సరస్వతీం అనుభజే శుంభాది దైత్యార్దిని. అమ్మవారి యొక్క రూపం మహాసరస్వతి రూపం ఇలా ఉన్నది. ఏమిటంటే అమ్మవారు ఘంట అంటే మనం గంట, పెద్ద గంట ఒక చేతిలో, శూలం తెలిసిందే త్రిశూలం, హలాని హలం అంటే అర్థం ఏంటంటే నాగలి అని అర్థం అనమాట. హలాని శంఖం అనేటువంటిది తెలిసిందే. తర్వాత శంఖం ముసలం అనేటువంటి ఒక ఆయుధము, అట్లనే చక్రం విష్ణు చక్రం, ధనుస్సు, సాయకం బాణము, ఇవన్నీ కూడా హస్తాబ్జై దధతి. హస్తాబ్జై కరములనే పద్మములు, అనగా కరములనేటువంటి పద్మములు అని అర్థం అనమాట. అమ్మవారి యొక్క చేతుల్ని ఎప్పుడైనా వర్ణించేటప్పుడు పద్మములతోటి వర్ణిస్తారనమాట చేతుల్ని. అలా పద్మముల వంటి చేతులలో వీటిని ధరించి ఉన్నది. చాలామంది ఏమనుకుంటారంటే ఏమిటి ఇట్లా ఉన్నది, చేతులు పద్మముల వంటి చేతుల్లో ధరించింది కదా, మరి పద్మములు అంటే అర్థం ఏమిటంటే సుకుమారంగా ఉంటాయి కదా పద్మాలు. అలానే అమ్మవారి చేతులు కూడా చాలా సుకుమారంగా ఉంటాయి కదా, అంటే పట్టుకుంటే అంత మెత్తగా ఉంటాయి, తనంత ఇదిగా ఉంటాయి. అటువంటి వాటిల్లో కఠినమైనటువంటి ఘంటాశూలహలాని శంఖముసలే చక్రంధనుస్సాయకం, ఇటువంటి కఠినమైనటువంటి ఆ ఆయుధాలు ధరించింది అమ్మవారు. ఏమిటండి ఇంత విశేషమైనటువంటిది, చూడండి ఎంత ఇదిగా ఉంటుందో అని అంటారు. దీనిలో అర్థం ఏమిటంటే ఒక్కొక్క ఆయుధంలో ఒక్కొక్క విశేషమైనటువంటిది ఉంటుంది. ఆ జ్ఞానస్వరూపమైనటువంటి శక్తి ఉన్నది వాటిల్లో, ఆ శక్తిని ప్రయోగిస్తుంది అనమాట. ఎవరి మీద అంటే అజ్ఞానం అనేటువంటి రాక్షసులు మీద ప్రయోగిస్తే ఆ అజ్ఞానం అనేటువంటిది తొలగిపోతుంది. వాస్తవానికి అసలు ఏమిటంటే ఇవన్నీ ఆయుధాలు శత్రు సంహారం బయట భౌతికంగా, కానీ ఇక్కడ ఈ మానవుల్లో ఉన్నటువంటి రాక్షసుడు అనేటువంటి అజ్ఞానం అనేటువంటి రాక్షసుడిని సంహరించడానికి ఇవి ప్రయోగిస్తూ ఉంటుంటుంది. ఇవి ప్రయోగించినప్పుడు అమ్మవారిలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి రాక్షసుడు ఉన్నాడే వాడు నశింపబడతాడు. ఈ ఆయుధాలు కూడా అమ్మవారి చేతులు ఎంత మెత్తంగా ఉంటాయో ఆయుధాలు కూడా అంతే. అందుకని అమ్మవారి చేతిలో ఉండేటువంటి, అందుకని లలితలో కూడా చెప్పినటువంటి అమ్మవారి 4 చేతుల్లో ఉండేటువంటిది ఒక చేతిలో ఇక్షుకోదండం, తర్వాత పుష్పాలు, ఇవన్నీ ఉన్నాయనంటే చాలా మెత్తగా ఉంటాయి. అవి వాడిని ప్రయోగించేటప్పటికీ వాడిలో ఉన్నటువంటి అసుర శక్తి పోతుంది, అజ్ఞానం అనే చీకటి పోయి జ్ఞానం అనేది ఉదయిస్తుంది. జ్ఞానం అనేది ఉదయించినప్పుడే పరబ్రహ్మస్వరూపాన్ని దర్శించగలుగుతాడు. దీనిలో ఉన్నటువంటి అసలు అర్థం అది. పరబ్రహ్మస్వరూపాన్ని దర్శనం చేసుకోవటం కోసమే అమ్మవారిని మనం ఆరాధించడము, ఇది అర్థం అనమాట. ఇది ప్రధానమైనటువంటిది. అందుకని ఈ ఆయుధాలను గురించి ఇంకా విశేషాలు కూడా అర్థాలు ఉన్నాయి. మనం అవి విశేషంగా వివరంగా చెప్పుకునేటప్పుడు ఆయుధముల యొక్క వివరాలు అప్పుడు చెప్పుకోవచ్చు. ఒక్కొక్క ఆయుధం ఏం చేస్తుంది ఈ శరీరంలో, ఈ రాక్షసుడు అనేటువంటి ఈ శరీరం ఉన్నాడే, శరీరంలో రాక్షసుడు అనేవాడు ఉన్నాడే, వాణ్ణి ఎలా సంహరిస్తుంది అనేటువంటిది కూడా మనం విడిగా చెప్పుకునేటప్పుడు వస్తుందన్నమాట. కాబట్టి మహాసరస్వతి చేతిలో, సరస్వతి అంటేనే చదువుల తల్లి, అటువంటి ఆమె చేతిలో ఏమిటండి ఇవి ఉన్నాయి. ఘంట, శూల, హలాని, శంఖ, ముసలే అంటే ముసలి రోకలి, చక్రంధను సాయకం, అది ఇక్కడ గొప్ప విశేషం. బాణాలు ఉన్నాయి, ఇవి తర్వాత ధనుస్సు ఉన్నది. ఇవన్నీ ఏమిటంటే ఇక్కడ అర్థం ఏమిటంటే చతుర్బాహు సమన్విత మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. ఇక్కడ అర్థాంతరాలు లోపల అర్థాలు అవన్నీ ఉన్నాయి అన్నమాట ఇందులో మహాసరస్వతి రూపంలో. ఇక్కడ ఇవన్నీ మహాసరస్వతి ఎవరు అనమాట? అమ్మవారే. అమ్మవారు ఎవరు? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ 3 రూపములు లలితా పరమేశ్వరిలో నిక్షిప్తమై ఉన్నాయి.
ఈ 3 రూపములు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ 3 రూపములు అమ్మవారిలో కలుస్తాయి ఒక చోట. మనకి తర్వాత కథలో కూడా వస్తాయి అన్నమాట. అది తర్వాత 6వ అధ్యాయంలో చెబుతున్నటువంటి అమ్మవారి యొక్క రూపం ఇక్కడ ఏమిటంటే, అమ్మవారి యొక్క రూపం ఏంటో పద్మావతి అనే పేరుతోటి అమ్మవారి యొక్క రూపం చెబుతున్నారు. ఇది ఒక ఉపాసనా రూపం. ఇది చాలా గొప్ప రూపం. ఈ మనస్సులో అమ్మవారి యొక్క ఈ రూపాన్ని ధ్యానం చేసుకోవాలి. ఏం చెబుతున్నారు ఈ శ్లోకంలో, అర్థం ఏమిటి మనం పరిశీలిద్దాం. నాగాధీశ్వర విష్టరాం నాగాధీశ్వర విష్టరా ఫణిఫణోత్తంసోరు రత్నావళీ నాగాధీశ్వర విష్టరాం ఫణిఫణోత్తంసోరు రత్నావళీ భాస్వద్దేహలతాం దివాకరనిభాం నేత్రత్రయోద్భాసితాం మాలాకుంభకపాలనీరజకరాం చంద్రార్ధచూడాం పరాం సర్వజ్ఞేశ్వరభైరవాంకనిలయాం పద్మావతీం చింతయే ధ్యాయేత్. చింతయే అంటే ధ్యానం చేస్తాను అని అంటున్నారు. నాగాధీశ్వర విష్టరా ఫణిఫణోత్తంసోరు రత్నావళీ భాస్వద్దేహలతాం దివాకరనిభాం నేత్రత్రయోద్భాసితాం మాలాకుంభకపాలనీరజకరాం చంద్రార్ధచూడాం పరాం సర్వజ్ఞేశ్వర భైరవాంకనిలయాం పద్మావతీం చింతయే. అమ్మవారి యొక్క రూపం చేస్తూ చాలా విశేషంగా ఉన్నది. ఇక్కడ ఏమిటంటే సర్పరాజు. ఎవరు సర్పరాజు? ఆదిశేషువు. ఆదిశేషుడే ఆసనముగా కలిగినటువంటిది అమ్మవారు. కింద ఆదిశేషుడు ఉన్నాడు, పైన అమ్మవారు ఉన్నది. సర్పముల పడగలయందు ఏంటన్నమా సిగబంతులుగానున్న రత్న సమూహముల వలె ప్రకాశించిన తీగ వంటి శరీరము కలిగినటువంటిది. ఆ సర్పం పడగ మీద రత్నాలు ఉంటాయి. రత్నాలు కాంతులతోటి ఉంటాయి. ఎటువంటి కాంతులు? రత్నాలతోటి ఎర్రటి కాంతులతోటి ఉంటుంది. అనగా ఆ పడగల మీద ఒక్కొక్క పడగ మీద అందులో సహస్రఫణి కదా ఆయన ఆదిశేషువు. 1000 రత్నాలు ఉన్నాయి కదా, 1000 రత్నాలు ఎర్రగా ప్రకాశిస్తున్నాయి. ఆ ఎర్రని ప్రకాశించేటువంటి ఎర్రటి కాంతులు అమ్మవారి మీద పడుతున్నాయి. అది అర్థం. అట్లా అనమాట. రత్నసమలో ప్రకాశించిన తీగ వంటి శరీరం కలది. ఎర్రగా అవన్నీ పడుతుంటే అమ్మవారి శరీరం అంతా చూస్తుంటే తీగ వంటి శరీరము కలది. తీగ వంటి సన్నని శరీరము అని. ఇంకా సూర్యకాంతి వంటి కాంతి కలది. సూర్యకాంతి కూడా ఎర్రగా ఉంటుంది అని. అంతే కదా మరి. కాబట్టి 2 వర్ణములు చెబుతున్నారు ఇట్లా. తర్వాత 3 కన్నులతో శోభించినటువంటిది. 3 కన్నులు నేత్రత్రయోద్భాసితాం. తర్వాత ఇంకా ఏమున్నాయి? మాలాకుంభ కపాల నీరజకరాం. మాల అంటే పుష్పమాల మెడలో ఉన్నది, కుంభము చేతిలో ఉన్నది, కపాలము చేతిలో ఉన్నది, పద్మము చేతిలో ఉన్నది. ఇటువంటి చేతుల్లో ఉన్నటువంటి ఆ చేతుల్ని కలిగినటువంటి అమ్మవారు. ఇక పోతే మౌళి శిరస్సు. ఆ శిరస్సు పైభాగమున చంద్రరేఖ ఉన్నది. అన్నీ ఒక విశేషం. అమ్మవారికి ప్రతి చోట అన్ని చోట్ల శిరస్సు మీద చంద్రరేఖ ఉన్నది అని చెబుతారు. ఈ చంద్రరేఖ అంటే ఏమిటో దీనిలో గొప్ప విశేషము తెలుసుకుంటే అప్పుడు అసలు అర్థం అంతా తెలుస్తుంది. చంద్రరేఖ అంటే ఏమిటనంటే నిత్య. అమ్మవారి 16వ కళ నిత్య. నిత్య అనేటువంటిది ఎలా ఉంటుంది? 16 కళలో ఒక కళ అది. ఆ ఒక కళలోనే మొత్తం సమస్తమైనటువంటి ఈ బ్రహ్మాండ భాండముల దగ్గర నుంచి అన్నీ ఆ బ్రహ్మములో నిలవై ఉంటుంది. అనగా ఆ నిత్య అనే కళే బ్రహ్మస్వరూపం. అది ఆ బ్రహ్మస్వరూపము అనేటువంటి తెలుసుకోండి. అందుకనే మనకు 15 మండల తిథులు చెప్పుకుంటూ వచ్చి 15వ కళ అనేటువంటి చంద్రుల్లో ఉండేది పౌర్ణమి అని అన్నారు. 16వ కళ ఎక్కడ ఉంటుంది అని అంటే 16వ కళ నిత్య ఎక్కడ ఉన్నది? అమ్మవారిలోనే ఉండిపోయినది. అమ్మవారిలో ఉన్న నిత్య కళయే పరబ్రహ్మ స్వరూపం కళ. ఆ కళనే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అని చెప్పారు. అది ఆ కళ అమ్మవారి దగ్గర తనే ఉంచుకున్నది. ఆ కళయే పరబ్రహ్మ స్వరూపము అని అర్థం. అందువలన ఆ కిరీటం మీద చూసేటువంటి ఆ కళను ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ 16వ కళ నిత్య కళ పరబ్రహ్మ స్వరూపము అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అది
ఇట్లా ఈ విధంగా ఆ రూపాన్ని చూసి అర్థం చేసుకోవాలి. మౌళిపై భాగం చంద్రరేఖ ఉన్నది అమ్మవారి శిరస్సు ఆ కిరీటం మీద. ఇంకా అమ్మవారి గురించి ఇంకా చెబుతున్నారు అనమాట. ఇంకేంటి, పరాం దేవతామూర్తి, పరాం అన పరబ్రహ్మస్వరూపము, సర్వజ్ఞ ఈశ్వర భైరవాంక నిలయాం, సర్వజ్ఞులకు ప్రభువగునటువంటి భైరవుని. సర్వజ్ఞులు అందరూ సమస్తమైనటువంటి సర్వజ్ఞులు ఎంతమంది అయితే ఉన్నారో, విద్వాంసులు అనుకోండి, సర్వజ్ఞులు అనేటువంటి దానికి అర్థం. వీళ్ళందరికీ కూడా ప్రభు ఎవరు? శివుడు. ఆ శివుణ్ణి ఏమన్నారమ్మా? శివ అనండి, పరబ్రహ్మము అనండి, ఏవైనా సరే మాట ఒకటే అయినా కానీ ఇక్కడ విశేషం ఆ పరబ్రహ్మం సర్వజ్ఞ. అందుకనే విష్ణు దీనిలో కూడా విష్ణు సహస్రనామాల్లో కూడా సర్వజ్ఞ అనే నామం వచ్చింది. సర్వజ్ఞ ఎవరు? ఆ పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం యందు ఒడియందు కూర్చొని, చివరికి ఎక్కడ ఉన్నది అమ్మవారు అని అంటే పరబ్రహ్మం యొక్క అంకము మీద కూర్చొని ఉన్నది. ఎవరు? పద్మావతి అనేటువంటి అమ్మవారు. చివరికి ఆ పద్మావతి అనే అమ్మవారు ఎక్కడ ఉన్నది? భైరవుని ఒడియందు, భైరవుడు అని ఒక మాట వేశారు. సర్వజ్ఞ ఈశ్వర భైరవ అంక నిలయాం, సర్వజ్ఞ ఈశ్వర భైరవ అని పేరు పెట్టాడు. ఈ భైరవుడు అనేటువంటి దాన్ని ఒక విశేషం ఇక్కడ మనకు దీనిలో గొప్ప విశేషం, సిద్ధులు దానిలో వస్తాయి అన్నమాట. సరే, ఏమైనా సరే ఆ పరబ్రహ్మం యొక్క అంక ఒడి మీద కూర్చొనున్నది. శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ, శివకామేశ్వరాంకస్థ అని అక్కడ అమ్మవారు లలిత. అట్లనే ఇక్కడ కూడా ఆ అమ్మవారు లలిత అమ్మవారే ఇక్కడ ఈ రూపంలో ఈ నామంతో పద్మావతి అనే పేరుతోటి ఉన్నది. ఆ అమ్మవారిని చింతయే, ధ్యానం చేస్తాను అని చెబుతున్నారు. ఇలా 6వ అధ్యాయంలో చెప్పారు. ఇక 7వ అధ్యాయంలో చెబుతున్నారు. ఇక్కడ మాతంగి, ఈ మాతంగిని అమ్మవారిని ధ్యానం చేస్తున్నాడు. ధ్యాయేయం రత్నపీఠే సుఖకల పఠితం శృణ్వంతీం శ్యామలాంగీం స్వస్థైకాంగ్రిక సరోజే శశికలధరాం వల్లకీం వాదయంతీం కల్హారాబ్ధమాలాం నియమిత విలచోళికాం రక్తవస్త్రాం మాతంగీం శంఖపాత్రా మధుర మధుమదాం చిత్రకోద్భాసి బాలాం. ఇక్కడ విశేషం, అమ్మవారు చండముండల్ని సంహరించడం కోసం వచ్చినటువంటిది అమ్మవారు. ఈ చండముండల్ని సంహరించి వచ్చినటువంటి మాతంగి అనేటువంటి ఈ అమ్మవారు. ఈ మాతంగి అనే పేరు చెప్పేటప్పటికి కాళిదాసు గారి శ్యామలా దండకం గుర్తుకొస్తుంటుంది. ఆ మాతంగి అనేటువంటి దీంతో అమ్మవారు అక్కడ సరస్వతి రూపం. అక్కడ మాతంగి అంటే మతంగ మహర్షి యొక్క కుమార్తె కాబట్టి మాతంగి అని వచ్చింది పేరు. కానీ ఏంటనమాట విశేషం, సరస్వతి మహాసరస్వతి రూపం. ఆ మహాసరస్వతి ఏమిటి? అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది అని అర్థం అనమాట. అట్లా అనమాట అది. అక్కడ కాళిదాసు గారు మాణిక్య వీణాం ఉపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసం మాతంగ కన్యాం మనసా స్మరామి అని చెప్పుకుంటూ ఈ వరుసగా ఆయన శ్లోకాలు, ఒక 2-3 శ్లోకాలు అమ్మవారిని వర్ణించుకుంటూ వచ్చేశారు. ఆ అమ్మవారిని వర్ణించడమే ఇక్కడ కూడా. అనగా ఇక్కడ విశేషం కూడా ఏమున్నది ఈ వర్ణనలో అనేటువంటి దాన్ని మనం పరిశీలిద్దాం. ధ్యాయేయం రత్నపీఠే సుఖకల పఠితం శృణ్వంతీం శ్యామలాంగీం స్వస్థైకాంఘ్రీం సరోజే శశికలధరాం వల్లకీం వాదయంతీం కల్హారాబ్ధమాలాం నియమిత విలచోళికాం రక్తవస్త్రాం మాతంగీం శంఖపాత్రాం మధుర మధుమదాం చిత్రకోద్భాసి బాలాం. అమ్మవారు ఎక్కడ ఉన్నదనంటే రక్తసింహాసనం మీద కూర్చొని ఉన్నది. ఇక చిలుక, అమ్మవారి దగ్గర చిలుక యొక్క మధుర గీతములను వింటూ ఉన్నది. చిలుక అనేటువంటి దాన్ని వచ్చింది. ఇదే గొప్ప విశేషం. చిలుక అనేటువంటి దీనికి సత్వగుణానికి ప్రధానమైనటువంటిది అని అర్థం. సత్వగుణ ప్రధానమైనటువంటి మాటలు వస్తున్నాయి అని అర్థం. అది అట్లా అటువంటి మాటలు ఉంటాయి అమ్మవారి దగ్గర, అనగా జ్ఞానపూర్వకమైనటువంటివి. ఇంకా అమ్మవారు నలుపు వన్నె శరీరం, నల్లగా ఉన్నది. అమ్మవారు ఇక్కడ నల్లగా, సహజంగా సరస్వతి మాత్రం తెల్లగా వర్ణిస్తారు. ఇక్కడ కాళిదాసు గారు ఈయన నల్లని రూపము చూశాడనమాట. అందుకనే మాణిక్య వీణ ఉపలాలయంతి మదాలసం మంజుల వాగ్విలాసం
మాతంగ కన్యామనసా స్మరామి మాహేంద్ర నీలద్యుతి కోమలాంగి అన్నాడు. మాహేంద్ర నీలద్యుతి కోమలాంగి అని నల్లని రూపం అలా ఆయనకి కనపడది. అమ్మవారు కాళిక అమ్మవారు సరస్వతి రూపంలో అలా కనపడది ఇక్కడ ఆయనకప్పుడు. ఇప్పుడు చెబుతున్నారన్నమాట, నల్లని వర్ణము ఉన్నది. ఇక ఒక పాదమును తామర పుష్పంపై ఉంచినది, ఒక పాదాన్ని తామర పుష్పం మీద ఉంచినది, చంద్రరేఖను ధరించినది. ఒక పాదం అని అంటే ఒక పాదం అలా పెట్టుకొని ఉన్నది అక్కడ తొడ దగ్గర. అక్కడ ఒక పాదం కింద పెట్టుకున్నప్పుడు ఆ కింద పెట్టుకున్నటువంటి ఆ పాదము తామర పుష్పంలో ఉన్నది. ఇకపోతే వీణను వాయిస్తూ ఉన్నది. వల్లకి వాదయంతి, ఇంకా కల్వపూల హారము, మెడలో కల్వపూల హారము ఉన్నది. ఈ విధంగా చూస్తుంటే అమ్మవారిని ఇంకా వర్ణిస్తున్నారు. అమ్మవారు ధరించినటువంటి రవిక అది ఎలా ఉన్నది అంటే ప్రకాశిస్తూ ఉన్నది, ఎర్రగా ఉన్నది. ఎర్రని చీరను ధరించినటువంటిది అమ్మవారు. చేతిలో శంఖమును పాత్రగా ఉన్నది. శంఖము ఒక శంఖాన్ని కూడా పట్టుకొని ఉన్నది. ఇక ఒక చేతిలో తీయని మధువును త్రాగుడిచే ఉన్నది, ఒక చేతిలో తీయటి మధువు ఉన్నది. అందుకనే ఎవరైతే ఈ అమ్మవారిని సేవిస్తూ ఉంటుంటారో, ఇటువంటి అమ్మవారిని యొక్క రూపాన్ని సేవిస్తుంటే అమ్మవారు తన చేతిలో ఉన్నటువంటి మధువు ఇస్తుంది. ఆ మధువు ఎవరైతే తాగుతారో వాళ్ళకి అనంతమైనటువంటి జ్ఞానస్వరూపం వస్తుంటుంది. అదే విశేషం కాళిదాస్ మహాకవి గారు పొందినటువంటి అనమాట. ఆ మధువును తాగాడు ఆయన, అమ్మవారి బీజాక్షరాలు పట్టుకున్నాడు, మహాకవి అయినాడు, మహాకవి కాళిదాస్ అయినాడు. అనగా అమ్మవారిని ఈ విధంగా ఉపాసన చేసేటువంటి వాళ్ళు చాలా గొప్ప జ్ఞానస్వరూపులు అవుతారు అనేటువంటి ఒక విషయం కూడా. కాబట్టి అమ్మవారి చేతిలో మధువు ఉన్నది, ఆ మధువు బాగా ఉన్నది అమ్మవారు యొక్క చేతిలో. ఇంకా అమ్మవారి బొట్టుని కూడా ఫాలభాగంలో పెట్టుకున్నటువంటి బొట్టును కూడా వర్ణిస్తూ ఉన్నాడు అనమాట. ఏంటనమాట దీనిలో విశేషంగా దీనిలో ఆ అందమైన బొట్టు చేత ప్రకాశించుతుంది. చిత్రక ఉద్భాసి బాలాం, చిత్రమైన వర్ణం అనగా ఆ బొట్టు చూస్తుంటే రకరకాల వర్ణాలు కనపడుతున్నాయట. ఆ బొట్టును నుదుట పెట్టుకునేటువంటి ఆ బొట్టులో అలా పాలభాగం మీద పెట్టుకున్నటువంటి ఆ బొట్టు చాలా ప్రకాశిస్తూ ఉన్నది. అటువంటి మాతంగి మాతను నేను ధ్యానం చేస్తున్నాను అని మార్కండేయ మహర్షి భాగురి అనేటువంటి తన శిష్యుడికి చెబుతున్నాడు. ఇది మార్కండేయ పురాణంలోది అనమాట ఇదంతా. ఇక్కడ ధ్యాయేయం రత్నపీఠే సుఖకల ఫటితం శృణ్వంతీం శ్యామలాంగీ స్వస్థైకాంఘ్రీం సరోజే స్వస్థే న్యస్తైకాంఘ్రీం న్యస్త ఉంచినటువంటి న్యస్తైకాంఘ్రీం సరోజే శశికలధరాం న్యస్తైకాంఘ్రీం సరోజే శశికలధరాం వల్లకీం వాదయంతీం కల్హారాబ్ధమాలా నయమిత విలచ్చోళికాం రక్తవస్త్రాం మాతంగీ శంఖపాత్రాం మధుర మధుమదాం చిత్రకోద్భాసి భాసితా బాలాం అని ఈ విధంగా న్యస్తైకాంఘ్రీం సరోజే న్యస్త ఉంచినటువంటిది. తన యొక్క ఒక కాలుని అమ్మవారు కుడి కాలుని అలా మనం కూర్చున్నప్పుడు కూడా అమ్మవారు చూడండి, అమ్మవారి యొక్క ఆసనాలు ఎలా కూర్చుని ఉన్నదో చూడండి. ఆ కూర్చున్నప్పుడు ఒక కాలు అమ్మవారు మనకు లలితలో ఒక రకంగా వర్ణించాడు. ఇక్కడేమో తామర పుష్పంలో అమ్మవారి యొక్క కాలు ఉన్నది ఇట్లా అని చెబుతూ తర్వాత అధ్యాయంలో 8వ అధ్యాయంలో చెబుతున్నారు. ఇక్కడ భవానీ అమ్మవారు మన లలితా పరమేశ్వరి స్తోత్రాల్లో మొట్టమొదట వచ్చేటువంటి అమ్మవారి యొక్క స్తుతి. ఆ స్తుతి ఏమిటంటే భవానీ రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నది. భవానీ ఇట్లా. ఈ భవానీ అనేటువంటి మాట ఎక్కడ వస్తుందనంటే సౌందర్యలహరిలో వస్తుంది. 22వ శ్లోకంలో అక్కడ వస్తుందన్నమాట. భవాని త్వం దాసేమయి వితర దృష్టిం స కరుణామితి స్తోతం వాంఛన్ అనే చోట అక్కడ వస్తుంది. అక్కడ ఆ భావాన్ని మనం ఇక్కడ అనుసంధానం కూడా చేసుకోవాలి అనమాట. అక్కడ తత్వమయి అనేటువంటిది పెద్ద గొప్ప విశేషమైనటువంటి బ్రహ్మతత్వం అక్కడ నిలబడి ఉన్నది. అందుకనే భవానీ అనేటువంటి మాటను కూడా వేసినటువంటిది. అందుకని ప్రతి ఈ ధ్యాన శ్లోకాల్లో 3 విశేషాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఒకటి రూపం ఒకటి ఉంటుంది. తర్వాత అంటే ఏంటన్నమాట అర్చన కాలే స్థూల రూపం, అలానే సూక్ష్మ రూపం మంత్రమయమైనటువంటి రూపం ఉంటుంది. మంత్రమయమైన రూపం తర్వాత పరారూపం ఉంటుంది. కాబట్టి అమ్మవారికి 3
విధములైనటువంటి రూపాలు ఉంటాయి. స్థూల రూపము, సూక్ష్మ రూపము, పరారూపాలు ఉంటాయి. ఈ పరారూపం చివరిది. ఈ పరారూపాన్ని ఎవరైతే ఈ 13 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ మూడు రూపాలను ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది చివరికి మోక్షాన్ని పొందుతారు. ఇది గొప్ప విశేషం. కేవలం స్థూల రూపాన్ని ఆరాధన చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు అమ్మవారు ఏం చేస్తుందంటే ఇహానికి కావాల్సినటువంటి సుఖాలను ఇస్తుంది. కేవలం స్థూల రూపాన్ని పుష్పాలతోటో కుంకుమతోటో పూజలు చేసుకుంటూనో ఇట్లా ఈ విధంగా పారాయణ చేసుకునేటువంటి వాళ్ళకి అమ్మవారు ఇహానికి కావాల్సిన సుఖాలు ఇస్తూ ఉంటుంది. ఇంకా విశేషంగా మిగిలిన చెప్పినటువంటి 2 రూపాలను కూడా ఎవరైతే ధ్యానం చేసుకుంటూ ఉన్నారో అమ్మవారు మోక్షం ఇస్తుంది చివరికి. ఇది గొప్ప విషయం. కాబట్టి ఈ 13 రూపములలో స్థూల, సూక్ష్మ, పరారూపములను తెలుసుకొని ధ్యానం చేసుకునేటువంటి వాళ్ళకి చివరికి సుఖాలు వస్తాయి. అంత్యములో వాళ్ళకి మోక్షం కూడా కలుగుతుంటుంది. అందువల్లనే మొట్టమొదట ప్రతి అధ్యాయంలో ఈ అమ్మవారి యొక్క స్థూల రూపాలు చెబుతున్నాడు. ఆ స్థూల రూపంలో వెనక దాగి ఉన్నటువంటి వాటిని ఎవరైతే పట్టుకుంటాడో వాడు ధీరుడు, వాడే బుద్ధిశాలి, వాడే జ్ఞానవంతుడు. అది గొప్ప విశేషం. ఇక్కడ 8వ అధ్యాయంలో చెబుతున్నారు. అరుణాంకరుణాతరంగితాక్షి ధృతపాశాంకస పుష్పబాణ చాపహస్తాం అణివాదిపురావృతాం మయూహై అహమిత్యేవ విభావయే భవానీ అహమిత్యేవ విభావయే భవానీ. అర్థంగా కేవలం లలితలో ఎట్లా చెప్పారు అంతే, మార్పు లేదు. ఇక్కడ ఈ శ్లోకమే లలితలోకి ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి పురాణంలో ఉన్న శ్లోకమే అక్కడ ట్రాన్స్ఫర్ అయింది, అంతే, ఏం లేదు. అరుణాంకరుణాతరంగితాక్షి తెలిసిందే. అమ్మవారి చేతులు చతుర్బాహు సమన్విత, అమ్మవారి చేతిలో ఉండేటువంటి 4 వస్తువులు అవి వాటితోటి ప్రకాశిస్తున్నది. ఇంకా అమ్మవారు అణిమాదిభిరావృత మయూఖై, అణిమాది అష్టసిద్ధులు, గొప్ప విశేషమైన సిద్ధులు, వీటితోటి ప్రకాశించుతున్నటువంటిది అయినటువంటి అమ్మవారు. ఎవరు అమ్మవారి పేరు అంటే ఇక్కడ భవానీ మాత అది అర్థం అన్నమాట. కాబట్టి భవానీ మాతని భవానీ అనే పదానికి 2 అర్థాలు. ఒకటేమో అమ్మవారి నామం భవానీ, ఇంకోటి భవానీ అనేది క్రియాపదం. ఈ భూధాతువు మీద వచ్చినటువంటి క్రియాపదం. ఇక్కడ ఈ రెండింటి యొక్క విశేషాలు, భేదాలు ఏంటో తెలుసుకోవడానికి మనకు అక్కడ సౌందర్యలహరిలో ఉండే శ్లోకాన్ని అధ్యయనం చేసేటప్పుడు అప్పుడు వస్తుంది. కాబట్టి ఇటువంటి అమ్మవారిను చేతిలో ఉండేటువంటి ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అటువంటి అమ్మవారు ఉన్నది. ఆ అమ్మవారు ఎవరు? భవానీమాత. ఆ భవానీమాతను ఎవరైతే ధ్యానం చేస్తారో అమ్మవారు వాళ్ళకి సమస్తము అనుగ్రహిస్తుంది అని. తర్వాత 9వ అధ్యాయంలో అర్ధనారీశ్వర రూపం చెబుతున్నారు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే బంధూక కాంచన నిభం రుచిరాక్షమాలాం పాశాంకుశౌ చ వరదాం నిజబాహు దండై బిభ్రాణమిందు శకలాభరణం త్రినేత్రం అర్ధ అంబికేశ వనిశం వపురాశ్రయామి అని చెబుతున్నారు. ఇక్కడ ఏమిటంటే అమ్మవారి యొక్క వర్ణం ఏంటి? బంగారు వర్ణం. దాన్నే దేంతో దాసాని పువ్వు ఎర్రగా ఉంటుంది, బంగారు వర్ణంలోగా అలా ఉన్నది అని చెబుతున్నారు. ఎర్రగా ఉన్నది అమ్మవారి యొక్క వర్ణం. అంటే బంధూక కాంచన నిభం, బంధూక పుష్పము, కాంచనం అంటే బంగారం అనగా బంధూక పుష్పం ఎంత వర్ణంలో ఉంటుందో అనగా సువర్ణ కాంతిలో ఉంటుందో అలా ఉన్నది అని చెబుతున్నారు. తర్వాత రుచిరాక్షమాలాం, రుచిర అంటే అందమైన, రుచిర అక్షమాలాం అందమైనటువంటి రుద్రాక్షమాలను ధరించినటువంటిది. పాశాంకుశౌచ వరదాం, పాశ అంకుశ ఇవి. పాశము మనకు లలితలో కూడా పాశం ఎట్లా చూస్తే అట్లనే, అంకుశం అక్కడ ఎట్లా వచ్చింది అక్కడ అట్లని కూడా అట్లనే. ఇంకా వరదాం వరముద్ర నిజబాహు దండై తన చేతుల్లో వీటిని ధరించినటువంటిది అని చెబుతున్నది. ఇంకా ఇకపోతే బిభ్రాణం ఇందు శకలాభరణం, బిభ్రాణం ధరించినటువంటిది ఏమిటి? శిరస్సున ఇందు శకలాభరణం, చంద్రుని యొక్క శకలము మొక్క అంటే చంద్రరేఖ, చంద్రరేఖను శిరస్సున ధరించినటువంటిది. త్రినేత్రం 3 నేత్రములు కలిగినటువంటి అర్ధ అంబికే ఈశ మనిషం. అర్ధ అంటే సగం, 2 భాగాలు, కుడి భాగం
ఎడవ భాగం. దీనిలో అంబిక, ఈశం, అనిశం. అర్ధ అంబిక, ఈశం, అనిశం. అర్ధనారీశ్వర మూర్తిని. అర్ధనారీశ్వర, సగమేమో అమ్మవారు, సగమేమో అయ్యవారు. ఇది సగం అమ్మవారు, సగమేమో అయ్యవారు. ఇదే అర్ధనారీశ్వర రూపము. ఇక్కడ విశేషం. మరి ఈ విషయమే మనకి సౌందర్యలహరిలో కూడా వచ్చిందనమాట. శేషషష్ఠి దానిలో కూడా వచ్చిందనమాట. అమ్మవారు అయ్యవారి యొక్క రూపంలో సగం చేరింది. సగం చేరి కనబడి చూసేటప్పటికి ఎలా కనబడుతున్నది అంటే, సగం అయ్యవారు కనబడుతున్నాడు, సగం అయ్యవారు ఎట్లా కనబడుతున్నాడు, ఆ శిరస్సు అంతవరకు సగమేమో విభూతి రేఖలు ఉన్నాయి, ఆ చేతిలో త్రిశూలం కనబడుతున్నది. ఇట్లా ఈ సగం ఇటువంటి చూస్తుంటే అమ్మవారి కిరీటం, సగం ఇటుపక్కేమో చంద్రరేఖ, సగం అంటే అర్థం ఏమిటి, అయ్యవారు అమ్మవారు రెండు కలిసినటువంటిది. అక్కడ ఏం కనపడుతున్నది అంటే అర్ధనారీశ్వర రూపము కనపడుతున్నది. తర్వాత అమ్మవారు పరితృప్తేన మనస, ఇంకా తర్వాత ఇక చాలక ఆమెకి సంతృప్తి కలక్క మిగిలిన భాగం కూడా ఆక్రమించేసింది అని సౌందర్యలహరిలో వస్తుంది. అనగా అమ్మవారు తన యొక్క రూపాన్ని విస్తరించింది మిగిలిన సగభాగానికి కూడా, అనగా శివుడిలో పూర్తిగా లీనమైపోయింది. ఇప్పుడు శివుడు కనపడటల్లా ఎవరు కనపడుతున్నారు అని అంటే, అంత క్రితం తెల్లంగా ఉన్న శివుడు కనపడుతున్నటువంటి వాడు ఇప్పుడు ఎర్రగా ఉన్నటువంటి సర్వారుణ అమ్మవారు కనపడుతున్నది. ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నావు. మరి అయ్యవారు ఎక్కడున్నాడు, అయ్యవారు వెనక్కి పోయినాడు, అది అర్థం. ఇది గొప్ప విశేషం. దీనిలో గొప్ప విశేషం ఏంటంటే, ఆ పరబ్రహ్మం స్వరూపములో అమ్మవారు మహామాయ, మహాలక్ష్మి, ఈ విధంగా అనేకమైన పేర్లతో ఉన్నటువంటి అమ్మవారు అయ్యవారిలో లీనమైపోయింది. ఆ లీనమైపోయినప్పుడు ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ఈ సమస్త అనేక కోటి బ్రహ్మాండ జనని అప్పుడు వస్తాయి. మొత్తం ఈ సమస్తమైనటువంటి ఈ అనేక కోటి బ్రహ్మాండ జనలు అప్పుడు అన్నీ వచ్చేస్తాయి. అది అక్కడ ఉన్నటువంటి గొప్ప విశేషం అనమాట. ఇక్కడ విశేషమైన అర్ధనారీశ్వర మూర్తి రూపము చెబుతున్నాడు అనమాట. అర్ధనారీశ్వర అర్ధాంబికేశ మనిషం వపుహ ఆశ్రయామి. అమ్మవారి యొక్క అర్ధనారి అనగా సగం శివుడు, సగం అమ్మవారి యొక్క రూపాన్ని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. దీన్ని అర్ధనారీశ్వర రూపము, ఇటువంటి రూపాన్ని ధ్యానం చేసుకోండి అని చెబుతున్నారు అనమాట. చూడండి ఎన్ని రకములైనటువంటి ఉన్నాయో. వీటన్నింటినీ కూడా మనకు ముఖ్యంగా దసరాలో కానీ లేక ఉపాసనా పరులు ఉంటారు. ఆ ఉపాసనా పరులు ఏం చేస్తారనంటే ఏదో ఒక రూపాన్నో లేకపోతే అన్ని రూపాలను ఒకసారి అన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. రోజుకొకటి రోజుకొకటి. ఇది ఒక 13 రోజులు, 13 రోజులు ఒక్కొక్క రోజు శ్లోకాన్ని చదువుకొని అమ్మవారి రూపాన్ని ధ్యానం చేసుకొని అమ్మవారి ఈ శ్లోకాన్ని చదువుకొని కుంకుమార్చన కానీ పుష్పార్చన కానీ చేస్తే చాలు. అమ్మవారిని అనగా పూర్తిగా మనం సంపూర్తిగా సంతోషపెట్టినటువంటి వాళ్ళం అవుతాం. అమ్మవారే మనకి ఏది కావాలనో మనకు తెలియదు, అమ్మవారికే తెలుసు, అమ్మవారే ఇస్తుంది. అందుకనే గీతలో అనన్యాస్ చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమో వహామ్యమో అన్నాడు. అక్కడేమో అయ్యవారి రూపము, ఇక్కడ అమ్మవారి, ఇద్దరికీ అభేదం చాలామందికి తెలియదు. అదే 7 శ్లోకాలు, 7 సప్తశత శ్లోకం అంటే 700 శ్లోకాలు. ఇక్కడ ఇది సప్తశతి, రెండు ఒకటే. ఏం లేదు, అక్కడ అయ్యవారు ఇక్కడ అమ్మవారు, అంతే, ఏం విశేషం ఏం లేదు. కాబట్టి భగవద్గీత ఎంత గొప్పదో ఈ సప్తశతి కూడా అంత గొప్పది. అక్కడ అయ్యవారిని ఆరాధించడం, ఇక్కడ అమ్మవారిని ఆరాధించటము అని అర్థం అనమాట. అది తర్వాత చెప్పుకున్నటువంటిది 10వ అధ్యాయం. ఉత్తప్త హేమ రుచిరాం రవిచంద్ర వక్నేత్రాం ధనుశ్శరయుతాం కుశపాశూలం రమ్యై భుజైశ్చ దదతి శివశక్తి రూపాం కామేశ్వరీం శివశక్తి రూపాం కామేశ్వరీం హృది భజామి ధృతేందులేఖాం అని చెబుతున్నారు. ఇక్కడ అమ్మవారు కామేశ్వరి రూపం చెబుతున్నారు. ఈ రూపంతో శుంభుని వధ చేసినటువంటిది అమ్మవారు. అమ్మవారి యొక్క వర్ణం చెబుతున్నారు. పసుపు ఎరుపు వలిగినటువంటి వర్ణముతో బాగుగా బంగారం, బంగారాన్ని బాగా కాలిస్తే బాగా వన్నె ఎక్కువగా వస్తుంది. అటువంటి వన్నె కలిగినటువంటి బంగారం యొక్క వన్నె కలిగినటువంటి ఆ వన్నెతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నది. ఇంకా విశేషంగా రవిచంద్ర వక్ని నేత్ర, నేత్రములు 3 నేత్రాలు, రవి చంద్ర 2 కన్నులు, 3వ కన్ను ఏమిటి, అగ్ని నేత్రం. కాబట్టి 3 నేత్రాలు, సూర్యచంద్రుల అగ్గులు అనేది 3 నేత్రులతో ప్రకాశిస్తూ ఉన్నది.
ఇంకా తన సుందరములైన హస్తాలతో బాణాలతో, ఇంకా ధనుః శరయుతాం కుశపాశ శూలం, ధనుర్బాణాలు, ఇంకేంటి అంకుశ పాశ శూలం ఇవన్నీ చేతుల్లో ధరించి రమ్యై భుజైశ్చ దధతి, అందమైనటువంటి ఆ చేతులతో ఇవన్నీ ధరించి శివశక్తి రూపాం కామేశ్వరీం, శివశక్తి రూపాం కామేశ్వరీం, శివశక్తి యగు కామేశ్వరి, శివుని యొక్క శక్తి ఎవరంటే కామేశ్వరి. ఆ కామేశ్వరిని నేను హృది నా యొక్క మనస్సులో ధ్యానం చేసుకొని నేను సేవిస్తూ ఉన్నాను. ధృతేందు లేఖాం, ధృత ఇందు లేఖాం, అమ్మవారి శిరస్సు మీద చంద్రరేఖ ధరించి ఉన్నది చెబుతున్నారు. చూసారా విశేషం? అన్ని శ్లోకాల్లో చూసుకోండి చంద్రరేఖ వదలరు, అదే గొప్ప విశేషం. ఆ చంద్రరేఖయే పరబ్రహ్మస్వరూపం. ఇది జాగ్రత్తగా అందరూ పట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాల్సింది. అదే నిత్యాకళ, ఆ నిత్యాకళనే పరబ్రహ్మస్వరూపం. అది మనకు లలితలో చదువుకునేటప్పుడు అక్కడ వస్తుందన్నమాట. అట్లా దాన్ని ఆ విషయాన్ని శివానంద లహరిలో కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అని అక్కడ ఆ విధంగా అలా చెప్పారనమాట. ఇకపోతే 11వ అధ్యాయంలో ఏం చెబుతున్నారు? భువనేశ్వరీ దేవిని చెబుతున్నారు. భువనేశ్వరీ దేవిని బాలరవిద్యుతి ఇందు కిరీటాం తుంగకుచాం నయనత్రయయుక్తాం స్మేరముఖీం వరదాంకుశ పాశా అభీతికరాం ప్రభజే భువనేశీ. ఇక్కడ విశేషం ఏమిటనమాట? లేత సూర్యుని వంటి, అంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎర్రగా ఉన్నటువంటి ఆ కాంతి అంతా ఉన్నది. కిరీటం కిరీటం ఉన్నది, దాని మీద చంద్రబింబం ఉన్నది. అలానే స్తనములు ఎత్తైన స్తనములు, 3 కన్నులు ధరించినటువంటిది, మందస్మిత వదనము కలిగినటువంటిది, వరద అభయ అంకుశ పాశ హస్తములతో ప్రకాశించుతున్నది అయినటువంటి భువనేశ్వరీ మాతను నేను ధ్యానం చేస్తున్నాను అని భువనేశ్వరీ మాత చరిత్రను ఉత్తర చరిత్రలో ఆ ఋషిగారు భావుడు అనేటువంటి శిష్యుడికి ఉపదేశిస్తూ ఉన్నాడు. తర్వాత 12వ అధ్యాయంలో చెబుతున్నటువంటి శ్లోకం రూపం అమ్మవారి దుర్గా రూపం. విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభికరవాలఖేట విలసత్ హస్తాభిలాసేవితాం హస్తైచక్ర గదాశిఖేట విశిఖాం చాపం గుణం తర్జనీం బిభ్రాణామనలాత్మికా శిశిధరాం దుర్గాంత నేత్రాం భజే. ఇక్కడ విశేషమైనటువంటి మనకి ఈ పుస్తకం మొత్తం మీద ప్రధానమైనటువంటి శ్లోకం 12వ అధ్యాయంలో ప్రవేశపెట్టారు. ఈ 12వ అధ్యాయంలో ప్రవేశపెట్టినటువంటి ఈ శ్లోకాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకుందాము తర్వాత ఇంకొక ఎపిసోడ్లో. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.